కృత్రిమ మేధ రాకతో ఉద్యోగాలు పోవు, కేవలం పనితీరు మారుతుందని టెక్ దిగ్గజాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఏకంగా 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయడం అంతర్జాతీయ ఐటీ వర్గాల్లో సంచలనమైంది. ఈ భారీ లే ఆఫ్స్ లో మన దేశం నుంచే 12,000 మంది ఉద్యోగులు ఉండటం భారతీయ ఐటీ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. క్లౌడ్, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్, మార్కెటింగ్ వంటి కీలక విభాగాల్లో పనిచేసేవారు ఈ నిర్ణయంతో రోడ్డున పడ్డారు. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే క్లర్క్ స్థాయి నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వలేదు. కేవలం ఒక మెయిల్ ద్వారా ఉద్యోగం పోయిందని తెలపడంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ అభివృద్ధి కోసం మానవ వనరులను బలిపీఠం ఎక్కించడం ఎంతవరకు సమంజసమని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సంస్థ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. టెక్ ప్రపంచంలో మానవత్వానికి తావు లేకుండా పోతోందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. ఒరాకిల్ సంస్థ ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంటే ఏఐ క్లౌడ్ సేవలు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల తయారీపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి దాదాపు $50 బిలియన్ అంటే సుమారు 4.60 లక్షల కోట్లు భారీ పెట్టుబడి అవసరమని సంస్థ అంచనా వేసింది. అయితే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి పోటీ సంస్థల కంటే ఒరాకిల్ క్లౌడ్ యూనిట్ మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ రుణాల కోసం బ్యాంకులు వెనకాడుతుండటంతో అధిక వడ్డీలకు నిధులు సేకరించడం సంస్థకు భారంగా మారింది. అందుకే వ్యయాలను తగ్గించుకుని సుమారు $10 బిలియన్ ఆదా చేయాలనే లక్ష్యంతో 19% అంతర్జాతీయ సిబ్బందిని తొలగించింది. ఈ ప్రతికూల వార్తల ప్రభావం సంస్థ షేర్ మార్కెట్ పైన కూడా బలంగా పడింది. గత సెప్టెంబర్లో $345 ఉన్న ఒరాకిల్ షేర్ ధర ప్రస్తుతం 57% పతనమై $146 పడిపోయింది. వాస్తవానికి మార్చి 12నే పునర్నిర్మాణ సంకేతాలు ఇచ్చిన అధికారులు అధికారికంగా నోరు మెదపలేదు. చివరకు మార్చి 31న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ లే ఆఫ్స్ ప్రకటన వెలువడింది. భారత్లో ఒరాకిల్ కార్యాలయాలు ప్రధానంగా గ్లోబల్ డెలివరీ, ఇంజనీరింగ్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఇక్కడి ఆదాయం కంటే సేవలే కీలకం. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అత్యంత నైపుణ్యం కలిగిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, ఆర్కిటెక్టులు, టెక్నికల్ స్పెషలిస్టులు ఉన్నారు. అయితే ఈ సంక్షోభంలోనూ ఒక ఆశాకిరణం కనిపిస్తోందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ప్రస్తుతం క్లౌడ్, ఏఐ నిపుణుల కోసం వేచి చూస్తున్నాయి. ఒరాకిల్ నుంచి బయటకు వచ్చిన అనుభవజ్ఞులకు సేల్స్ ఫోర్స్, ఎస్ఏపీ వంటి విభాగాల్లో మెరుగైన అవకాశాలు లభించే వీలుంది. వినూత్న అప్లికేషన్లు, సొల్యూషన్లు రూపొందించడంలో ఈ నిపుణుల సేవలను ఇతర కంపెనీలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఏఐ ప్రాచుర్యం పెరుగుతున్న తరుణంలో నైపుణ్యం ఉన్నవారికి ఉపాధి దొరకడం కష్టం కాదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.